బీఆర్ఎస్ పార్టీ నుంచి గువ్వల బాలరాజు గారు రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు అతనితో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయనున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. హలో సార్, అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? గువ్వల బాలరాజు గారు ఇప్పుడు రాజీనామా చేయడంతో ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయనున్నారు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా? గువ్వల బాలరాజు రాజీనామా చేశాడు పార్టీకి. అతను చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు? రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. ఒకవేళ ఆ విలీనం అయితే కనుక నా స్థానం పోయే అవకాశం ఉంది, అందుకే నేను ముందు బీజేపీలోకి వెళ్ళి ఖర్చు వేశాను అని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి బాలరాజే కదా, పైగా పార్టీ విప్గా చేశారు అధికారంలో ఉన్నప్పుడు. కల్వకుంట్ల ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. సో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ఆయన, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మొన్న ఎలక్షన్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఎంపీగా కూడా ట్రై చేశాడు అతను. సరే, ఎంపీగా అవకాశం రాలేదు, అది వేరే విషయం. అయితే పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనేది బాలరాజుకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సొంత పార్టీలో ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉండదుగా. మరి ఆయన అంతా తెలుసుకున్న తర్వాతనే కదా బీజేపీలోకి వెళ్ళింది. లేదంటే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎలక్షన్స్ అయితే లేవు కదా, ఏ ఎలక్షన్స్ లేవు. మరి ఈ సమయంలో ఎందుకు వెళ్ళాడు అని అంటే అతన్ని చెప్తుంది ఏంటి, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండదు, అందుకని నేను ముందే వెళ్ళి బీజేపీలో ఉండి అక్కడ సీటు సంపాదించుకుంటాను అని చెప్పి ఆయన చెప్పిన మాట. దాని కంటిన్యూషన్ ఏం చెప్పారు? నేనే కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి అనేక మంది బీజేపీ తోటి టచ్లో ఉన్నారని చెప్తున్నారు. సో బీజేపీ కూడా వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది? బీజేపీ దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉంది, ఉత్తర తెలంగాణలో బలంగా ఉంది బీజేపీ. నిజామాబాద్లో కానీ, లేదంటే కరీంనగర్లో కానీ, వరంగల్లో కానీ ఇక్కడ బలంగానే ఉంది. ఇటు వచ్చి దక్షిణ తెలంగాణలోనే బలహీనంగా ఉంది. ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ ఇక్కడ బలహీనంగా ఉంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్లో మధ్యస్థంగా ఉంది. సో పార్టీని బలోపేతం చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి? కేసీఆర్ గారి ఫార్ములాని అమలు చేయాలి. ఏంటి కేసీఆర్ గారి ఫార్ములా? 2014 నుంచి 2018 వరకు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీని ఉండేటువంటి అందరినీ సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి తీసేసుకున్నారు. దానికి ఎందుకు తీసుకుంటున్నావా, వాళ్ళందరూ ఉద్యమంలో లేరు కదా అని అంటే దానికి ఒక ట్యాగ్ తగిలిచ్చారు. ఏం ట్యాగ్ తగిలిచ్చారు? బంగారు తెలంగాణ అని. బంగారు తెలంగాణ కోసం అందరం కలిసి రమ్మన్నాను, అందుకని వచ్చేస్తున్నారు అందరూ అని చెప్పారు. సరే, 2018 నుంచి 2023 దాకా ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళందరినీ తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని, చివరికి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళని కూడా తీసుకున్నారు. ఆయన తీసుకున్న ఆ పార్టీని బలోపేతం చేసుకున్నారు. యాక్చువల్గా గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. అందుకే 2014 ముందు ఎలక్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ పార్టీ పోటీ చేయలే. లాస్ట్కి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలే. ఫస్ట్ టైం ఎప్పుడు చేసింది? 2016లో చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో. అప్పటిదాకా గ్రేటర్ హైదరాబాద్లో కానీ లేదా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కానీ దానికి బలం లేదు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ని, కమ్యూనిస్టులో ఉండేటువంటి లీడర్లు తీసుకున్నారు. ఆ లీడర్లతో పాటు క్యాడర్ కూడా వచ్చేసింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ బలపడింది. సేమ్ అదే ఫార్ములాని బీజేపీ వాళ్ళు ఇప్పుడు అనుసరిస్తున్నారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకి గాలం వేస్తున్నారు. సార్, ఇప్పుడు లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉండే క్యాడర్ని ఆకర్షిస్తున్నారు. సార్, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక బీజేపీలో విలీనం అయితే కనుక ఇప్పుడు ఏపీలో ఏదైతే కూటమి ప్రభుత్వం అంటున్నామో అదే విధంగా కూటమి అనుకోవచ్చా ఇక్కడ, లేదంటే ఓన్లీ బీజేపీ అనుకోవచ్చా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటి, వాళ్ళు అసలు ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం. వాళ్ళ మూల సిద్ధాంతం అది బీజేపీది. ఎప్పటి వరకు వాళ్ళు ప్రాంతీయ పార్టీలతో ఉంటారు? వాళ్ళ ఉనికి లేదంటే వాళ్ళకి బలం ఉన్నంత వరకే. వాళ్ళ ఓన్గా బలంగా ఉన్నాము అనుకున్న రోజున ప్రాంతీయ పార్టీని బతకనివ్వదు. మనం మహారాష్ట్రలో చూసాం అదే. శివసేన తోటి 30 సంవత్సరాల నుంచి కలిసి ఉంది. లాస్ట్కి శివసేనని ఇప్పుడు ఏం చేసింది? నలిఫై చేసేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా, ఒక్కటే సింగిల్గా. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు అనేవి దేశ అభివృద్ధికి ఆటంకాలు అని చెప్పి వాళ్ళ భావన. అందుకే ప్రాంతీయ పార్టీలు అభివృద్ధి నిరోధకులు అంటారు ప్రాంతీయ పార్టీలని. జాతీయవాదం ఉండదు వాళ్ళ దగ్గర, ప్రాంతీయవాదం ఉంటుంది తప్పితే, కాబట్టి అలాంటివి ఉండకూడదు అనేది వాళ్ళ పాలసీ. కాకపోతే దక్షిణ భారతదేశంలో ఏం చేస్తుంటారు అంటే
బలం లేదు కాబట్టి ఏదో ఒక పార్టీతోటి పొత్తు పెట్టుకుని వెళ్ళాలి, అందుకు వెళ్తున్నారు. అది తాత్కాలికం మాత్రమే. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచో వాళ్ళు పావులు కదుపుతున్నారు. ఎందుకు? బీఆర్ఎస్ పార్టీ బలహీనపడింది, కల్వకుంట్ల ఫ్యామిలీ కేసుల్లో ఉంది కాబట్టి ఇంతకన్నా మంచి సమయం లేదు అనేది బీజేపీ వాళ్ళ ఎత్తుగడ అయి ఉండొచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సేమ్ బీజేపీ కూడా. అందులో బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఆధ్వర్యంలో ఫక్తు రాజకీయ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందో అలానే వ్యవహరిస్తుంది. కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నారు, నేను ఫక్తు రాజకీయాలు చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని అలాగే కమ్యూనిస్టులని బలహీనపరిచేటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఆయన ఫార్ములాని ఇప్పుడు బీజేపీ కూడా అమలు చేస్తే మనం కాదనలేం కదా. అసలు బీజేపీ ఇప్పుడు వేస్తున్న అడుగులను బట్టి చూస్తే ఆల్రెడీ 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఇంకా మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కొంతమంది ఇంకా కూడా టచ్లో ఉన్నారు, కాంగ్రెస్కి అంటున్నారు. కొంతమంది ఏమో బీజేపీతో టచ్లో ఉన్నారు అంటున్నారు. కానీ దానికి కారణం ఏంటి? ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కల్వకుంట్ల కవిత గారు వివరించారు, బాలరాజు గారు ఇప్పుడు లేటెస్ట్గా వివరిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో మనుగడ సాగిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఆ పార్టీ క్యాడర్ కోల్పోతుంది. కోల్పోయేదానికి ఛాన్సెస్ ఉండేలా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు కాళేశ్వరం, ఇంకొక వైపు విద్యుత్ ఒప్పందాలది, ఇంకొక వైపు ఈ కార్ రేస్ది, ఇన్ని కేసులు వేలాడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న సీఎం రమేష్ గారు ఏం చెప్పారు? ఈ కేసుల నుంచి తప్పించండి, మేము విలీనం చేస్తాం అన్నారు. కానీ విలీనం నో అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి మేము ఒప్పుకోము అంటే దాని అర్థం ఏంటి? బీఆర్ఎస్ పార్టీని గ్రౌండ్లోనే ఖతం చేయాలి. గ్రౌండ్లో ఖతం చేయాలంటే ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో ఉండే లీడర్ని తీసుకుంటే ఆటోమేటిక్గా క్యాడర్ కూడా వస్తారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఏంది? ఆల్రెడీ 2024 ఎన్నికల్లో 18% ఆ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పర్ఫార్మెన్స్ లేదు ఆ పార్టీకి. సో కాబట్టి ఉన్నటువంటి లీడర్లను కూడా తీసేసుకుంటే ఇంకా ఆ పార్టీ విలీనం అయితే ఏంటి, ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనేటువంటి యాంగిల్లో బీజేపీ ఆలోచించవచ్చు. అందుకే బహుశా బీజేపీ ఆపరేషన్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ మీద. ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు యాగాలు చేస్తున్నారు అనుకోవచ్చా? కేసీఆర్ గారు ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన యాగాలు చేస్తుంటారు. ఇది కొత్త ఏం కాదు. గతంలో కూడా 2014లో చేశారు. ఎందుకంటే మైనారిటీ ప్రభుత్వం, ఆ రోజున 63 మందితోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒక 3 ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం పడిపోయింది. అందుకని చెప్పి అప్పుడు యాగం చేశారు. యాగం చేసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ పోయేలాగా చేశారు. సక్సెస్ అయ్యారు కదా. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో రెండోసారి ఆయన గెలిచారు ముఖ్యమంత్రిగా. గెలిచిన తర్వాత మళ్ళీ యాగం పెట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ 12 మందిని తీసుకొని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకున్నారు. అది సక్సెసే. కాకపోతే ఫెయిల్ అయింది ఎక్కడంటే ఈయన యాగం చేసి 2023 ఎన్నికలకు ముందు. సో 2023 ఎన్నికల ముందు యాగం చేసినా కానీ ఫలించలేదని అంటే ఆ యాగాలు కూడా వర్కౌట్ కావట్లా. అంటే ఆయనకు ఉన్నటువంటి పవరు అయిపోయింది. లైఫ్ టైంలో ఒక 10 years 5 years ఉంటుంది. అది అయిపోయింది అనేది ఆధ్యాత్మికతలు చెప్తున్నారు. ఇక ఎన్ని యాగాలు చేసినా ఎన్ని చేసినా కానీ ఆయన రాజకీయ ప్రస్థానం అనేది ఉండదు అనేది ఆధ్యాత్మికతలు కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా. అయిపోయింది ఆ టెన్యూర్ అని. సో కాబట్టి సరే ఆయన నమ్మకం అది. జనరల్గా ఆయన ఇప్పుడు కేసులు ఉన్నాయి. ఇంకోవైపు పార్టీ పరిస్థితి తెలియదు. మరోవైపు ఇంట్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి పోరు ఏంటంటే మనం చూస్తున్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు సహజంగా గుర్తొచ్చేది దేవుడే. సరే దేవుడు ఏమైనా ఆదుకుంటాడని ఎవరైనా ఇలాంటి యాగాలు, పూజలు, దేవాలయ సందర్శనాలు చేస్తూ ఉంటారు. అలానే ఆయన కూడా చేస్తూ ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. అయితే దాన్ని కొంతమంది క్షుద్ర పూజలు అంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఆయన క్షుద్ర పూజలు చేస్తుంటాడు. ఆ క్షుద్ర పూజలు చేసి ఆయన ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, అది ఆయనకే తగిలిద్ది అనేది రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇలాంటి వాళ్ళు అంటున్నారు. సరే ఎన్ని చేసినా కానీ మనకు కనిపిస్తున్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా బలహీనపడేలాగా బీజేపీ ఆపరేషన్ చేస్తుంది అనేది మాత్రం అర్థమవుతుంది యాజ్ ఆఫ్ నౌ పరిస్థితి వాళ్ళ గోల బాలరాజు రూపంలో. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడ అనేది ఓ పెద్ద ప్రశ్నే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.